తులారాశి వారు ఆ భగవంతుడి దయ కొద్దీ ఈరోజు ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారండి. ఈ డిసెంబర్ 14 నుండి వాళ్ళ జీవితంలో మంచి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి వారు భూప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారి నేను చెప్పిన 4 మాటలు వినండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకండి. మీ గురించి నేను చెప్తున్నాను, మీరు బాగుపడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. తులారాశిలో జన్మించిన వారు ఇంటికి ప్రథమ సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయినట్టయితే చాలా వరకు ఎక్కువ ఇబ్బందులు పడతారండి. తూర్పు దిక్కున నివసించినా కానీ. అదేవిధంగా ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, సి అనే అక్షరము, ఏ అనే అక్షరంతో పేర్లు మొదలైనా కానీ మీ డెస్టినీ నంబరు, డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే మీరు 1వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ డెస్టినీ సంఖ్య కనుక వచ్చినట్టయితే ఎక్కువగా సమస్యలు వస్తుంటాయండి. అదేవిధంగా ఈ తులారాశి వారు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజులు వాళ్ళకు మంచి అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి టైం అండి. అలాంటి టైము మీరు కరెక్ట్ పాయింట్ మీదకి వచ్చారు. ఏం లేదండి, ప్లాట్ఫామ్లో మనకు ట్రైన్ సిద్ధంగా ఉంది, ఎక్కడానికి సిద్ధంగా ఉంది, మనం ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉంది, జర్నీ స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారి స్టేషన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్ ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. అక్కడ నుండి ట్రైన్ ట్రాక్ మీదకి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ నుండి దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎన్నో ట్రైన్లు వచ్చి ఆగిపోతాయి. కానీ ఈ తులారాశి వారికి అనేది మంచి రోజులు రావడానికి ఇక్కడ సిద్ధమైంది. ఆ మంచి రోజులు రాబోతున్నాయి. మీకున్నటువంటి కష్టాలన్నీ తీరబోతున్నాయి, మీకున్నటువంటి అప్పులు తీర్చబోతున్నారు, మీకు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి అందబోతున్నాయి. మీరు సొంతగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఆ గృహ నిర్మాణం చేపట్టగలుగుతారు. కొత్త కొత్త వాహనాల సైతం మీరు కొనుక్కునే శక్తి మీలో ఉంటుంది. మీ పిల్లల్ని విదేశాలకు పంపించి అక్కడ మంచి ఉద్యోగాలు కూడా మీ ద్వారా వాళ్ళకి కలుగుతాయండి. అంటే మీ యొక్క ఆశీస్సుల ద్వారా వాళ్ళకి కలుగుతాయి. తులారాశి వారు నేను చెప్తున్నాను, ఇంట్లో ఒక్కరున్నా కూడా ఆ ఇంటికే వెలుగండి. మీ ఇంట్లో ఒక తులారాశి ఒక చిన్న పాప ఉందనుకోండి, పర్లేదండి, ఆ ఇల్లు మొత్తం బాగుపడుతుంది. ఆ పాప పేరు, డిగ్రీస్, సెల్సియస్ మొత్తం టోటల్గా ఎంత ఫ్రీక్వెన్సీలు ఉందో ఒక్కసారి చూసుకోవాలి. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక మనం సరి చేసినట్టయితే ఆ ఇల్లు, చీకట్లో ఉన్నటువంటి ఇల్లు ఒక చిన్న వెలుతురు ద్వారా మొత్తం కాంతివంతం అయిపోతుందండి. అంటే ఒక్క తులారాశి వారు తలుసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బాగుపరచవచ్చు. అలాంటి రాశి మీది తులారాశి అయితే ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలంటే మీ పేరు ఖచ్చితంగా 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలోపు 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మీ పేరు ఉండగలిగితే బ్రహ్మాండంగా మీరు జాక్పాట్ కొడతారండి.